అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంత్ బిఎస్కేవి ప్రసారాన్ని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి కామన్గా కొన్ని రెమెడీలు చెప్తున్నాను జీవితం బాగుంటానికి. మీకు జాతకం బాగున్నా బాగోపోయినా, గోచారం బాగున్నా బాగోపోయినా, మీకు జాతకంతో నిమిత్తం లేకుండా ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేస్తూ ఉండండి. మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. దత్తాత్రేయుల వారి ఆరాధన, తర్వాత షిరిడి సాయిబాబా వారి ఆరాధన చేస్తూ ఉండండి, మీకు మంచిది. కనక పుష్యరాగంగురం మీరు కుడి చేతి చూపుడు బ్రేనుకు బంగారం చేయించి పెట్టుకోండి, మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత శివాలయంలో పూజారికి వస్త్రదానం చేయండి, మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది. నెక్స్ట్ దేవాలయాల్లో శుభ్రం చేస్తూ ఉండండి. అంటే మీకు ఏదైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే మామూలుగా ఊళ్ళో ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే ఏదైనా శివాలయం కానీ, విష్ణాలయం కానీ, ఏ ఆలయంలో అయినా సరే ఆ ఆలయాన్ని మీరు వీలైనంత వరకు శుభ్రం చేస్తుండండి, క్లీన్ చేస్తుండండి, మీకు విశేష పుణ్యం వస్తుంది. తర్వాత అది కూడా గురువారం చేస్తుండండి, మీకు మంచిది. తర్వాత ప్రతి గురువారము కూడా ఆవుకి అరటిపళ్ళు తినిపించండి, శనగలు కూడా తినిపించండి. అది నానబెట్టిన శనగలు తినిపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ దత్తాత్రేయ ఆరాధన, సాయిబాబా ఆరాధన చేయండి. తర్వాత పసుపు వినాయకుడికి పూజ చేయండి, మీకు బాగుంటుంది. పసుపు వినాయకుడి పూజ చేస్తూ గోధుమలు దానం ఇస్తుంటే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిస్తూ సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు.